హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను. గ్రీన్ చికెన్ ఫ్రై. ఇది బగారా రైస్లో, పూరీలో, చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 kgs చికెన్ తీసుకున్నాను. దానికి సరిపడే అంత గ్రేవీ మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఆనియన్స్ ఇలా రఫ్గా చాప్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో హోల్ గరం మసాలా అంటే 1 టేబుల్ స్పూన్ షాజీరా, 4 to 5 లవంగం, ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి. 30 to 40 దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ కారం వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాం కాబట్టి మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి. మన హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, పుదీనా వేసుకొని 1-2 పర్ల్స్ ఇచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 మీడియం ఆనియన్ చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత మనం 2 kgs చికెన్ తీసుకున్నాం కదా, అది శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుందాం. చికెన్ మొత్తం స్లోగా ఇందులో వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. మనం మసాలాలో సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 minutes పాటు కుక్ చేసుకుందాం. ఒక 10 minutes అయిన తర్వాత ఇలా వాటర్ రిలీజ్ అవుతాయి. ఇలా వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు మనం ముందు మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, కొత్తిమీర పుదీనాది, ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలా మొత్తం వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకుందాము. ఏం కదపకుండా ఇలా స్ప్రెడ్ చేసుకొని క్యాప్ పెట్టేయాలి. ఒక 5 minutes అయిన తర్వాత అప్పుడు మూత తీసేసి మన గ్రేవీకి సరిపడేంత వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. మనకి సాల్ట్ ఇంకా కారం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి కారం సరిపోకపోతే మిరియాల పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 10 minutes పాటు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా, చాలా తొందరగా కూడా చేసుకునే రెసిపీ ఇది, గ్రీన్ చికెన్ గ్రేవీ ఫ్రై. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.